ఓ మై డాగ్ అంతర్జాతీయ ఏఐ సదస్సులో అద్దె సునకాల గోల. పరాయి దేశాల్లో తయారైన రోబో డాగ్ని తీసుకొచ్చి మాదంటారా, మా ప్రతిభా పాఠవాలతో తయారైంది అని భుజాలెగరేస్తారా? అసలైన క్రెడిట్ చోరీ అంటే ఇది కాదా అని వాళ్ళు. కానీ కాదు, ఈ కుక్క పక్క మాదే, మేడ్ ఇన్ ఇండియా అని వీళ్ళు. ఆ తర్వాత తూచని మేడ్ ఇన్ చైనా అని నాలుగు ఖర్చుకున్నప్పటికీ అప్పటికి అవ్వాల్సిన డ్యామేజ్ అంతా అయిపోయింది. ఢిల్లీలో అట్టహాసంగా మొదలైన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఒక విచిత్రమైన వివాదం ఇది. భారత మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ సమ్మిట్ లో 600కు పైగా స్టాల్స్, హైపొటెన్షియల్ స్టార్టప్లు తమ ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నాయి. ఇందులోనే ఒకటి గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియా యూనివర్సిటీ నుంచి ఏర్పాటైన రోబోటిక్ స్టాల్. తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో డెవలప్ చేశామంటూ వాళ్ళు ప్రదర్శనకు పెట్టిన ఓరియన్ అనే రోబోడాగ్ ఇదే ఇప్పుడు సెంటర్ ఆఫ్ కాంట్రవర్సీ. ఓరియన్ రోబో వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో అరే దీన్నెక్కడో చూసినట్టుందే అని వేల కొద్ది కామెంట్లు. అచ్చం ఇటువంటి రోబో డాగ్ నే చైనా రోబోటిక్ కంపెనీ యూనిట్రీ అభివృద్ధి చేసిందని, దాని పేరు GO2 అని, జస్ట్ 3 లక్షలు పెడితే దాన్ని ఇండియాలో కూడా కొనుక్కోవచ్చని నెటిజన్లు రచ్చ షురూ చేశారు. విదేశీ సాంకేతికతను భారత ఆవిష్కరణగా ప్రచారం చేసుకోవడం ఏంటి అని విమర్శలు వచ్చాయి. రోబో డాగ్ తో పాటు సోకర్ డ్రోన్ పై కూడా వివాదం చెలరేగింది. గల్గోటియా యూనివర్సిటీ విద్యార్థులే డెవలప్ చేసినట్టు చెబుతున్న సోకర్ డ్రోన్లు ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. వెంటనే గల్గోటియాస్ యూనివర్సిటీ అలర్ట్ అయింది. రోబోడాగ్ ని చైనా సంస్థ నుంచి కొనుగోలు చేశామని, విద్యార్థులు నేర్చుకోవడానికి దీన్నొక సాధనంగా వాడుతున్నామని క్లారిటీ ఇచ్చింది. మా సొంత ఇన్నోవేషన్ అని ఎప్పుడూ చెప్పుకోలేదని సంజాయిషీ ఇచ్చింది కూడా. बेसिकली सर ये रोबो हमने एक भारतीय कंपनीज के थ्रू खरीदा है. हो सकता है चाइनीज़ हो सकता है उन्होंने चाइना से एक्सपोर्ट किया हो. हमने भारतीय कंपनी से खरीदा है और इसको खरीदने का पर्पस साफ है. हम अपना एक्सप्लेनेशन दे भी चुके हैं. हम चाहते हैं कि सारे युवा छात्र आगे बढ़ें और इन सब चीज़ों को सीख कर, तो उसका पर्पस यही है, इसीलिए उसको खरीदा गया है. सिर्फ 2 शब्दों का फेर है, डेवलप और डेवलपमेंट. हमने इसको डेवलपमेंट के लिए खरीदा है ताकि हमारे छात्र उसको सीख सकें और सिखाया जा रहा है. हमने इसको प्योरली रिसर्च के लिए खरीदा है ताकि हमारी लैब में रहे और भारतवर्ष इसकी टेक्नोलॉजी को सीखें और इससे बेहतर बनाने की कोशिश करें और इससे बेहतर चीज़ें सीखें. यही हमारा पर्पस है और यही हमने क्लैरिफिकेशन. అటు చైనా రోబో రాజకీయ రంగు పులుముకుంది. ఏం జరుగుతోంది అక్కడ అంటూ సదస్సు నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఏఐ సమ్మిట్ ను ఒక జోక్ గా మార్చారని, మన ప్రతిభను ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయడం కంటే పిఆర్ స్టంట్లే ఎక్కువ చేస్తున్నారని, చైనా రోబోలను కొనుక్కొచ్చి మనోళ్లవని చెప్పి అభాస పాలవుతున్నారని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. నాణ్యమైన విద్యా ప్రమాణాలతో మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పుకుంటున్న గల్గోటియాస్ యూనివర్సిటీ పరువు ఒక్క రోజులో ఖరాబైంది. ఇదంతా ఒక్క టంగ్ స్లిప్ తోనే జరిగిందా లేక నిర్వహణ లోపమా అని చర్చ మొదలైంది. మొత్తం వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సదస్సు నుంచి గల్గోటియాస్ ను గెంటివేసి వాళ్ళ స్టాల్ ను ఖాళీ చేయించారు నిర్వాహకులు.